మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని అద్భుతాలను ఆవిష్కరించిన కేసు ఇది. కాబట్టి ఇటువంటివి ఖచ్చితంగా తప్పక తెలుసుకోవాలి. మన న్యాయ వ్యవస్థ గొప్పతనం గురించి మనం చాలా సార్లు మాట్లాడుకోవాలి కూడా. సీరియస్‌లీ. సీరియస్‌లీ. వాస్తవానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జార్ఖండ్ రాష్ట్రంలో 1981లో ఒక వరి కోతల కోసం అని చెప్పి ఒక 5 మంది పొలం దగ్గరికెళ్తే అక్కడికి వచ్చిన గిరిజనులు ఇందులో ఉన్నటువంటి ఇద్దరిని చంపేశారు. వరి కోతల కోసం అని చెప్పి ఓ నలుగురేమో ఎళ్లారు. అందులో ఇద్దరిని గిరిజనులు చంపేశారు. సరే, ఎందుకు చంపేశారంటే పక్కన పెట్టు. చంపేస్తే ఈ జంట హత్యలపైన కేసు నమోదైంది 1981. 6 మందిని గిరిజనులను అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళ మీద అభియోగాలు నమోదు చేయకముందే ఇద్దరు చనిపోయారు. అయిందా? ఆ తర్వాత విచారణ పూర్తి చేసేందుకు ఏకంగా 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలు విచారణ చేశారు. ఆ తర్వాత ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. నమోదైతే ఆ తర్వాత ఇంకో 10 ఏళ్ళకి శిక్షలు ఖరారయ్యాయి. అంటే 2002లో శిక్షలు ఖరారయ్యాయి. ఈ మధ్య కాలంలో ఈ కేసు ఒక కోర్టు నుంచి మరో కోర్టుకి అట్లా 5 సార్లు బదిలీ అయిందట. ఈ 12 సంవత్సరాలను పక్కన పెడితే మిగిలిన సమయంలో కూడా కేసు విచారణ ఎందుకు ఒక కొలిక్కి రాలేదనే విషయం పైన అసలు క్లారిటీ లేదు. సరే, విచారణ పూర్తయిన తర్వాత ట్రయల్ కోర్టు 2002లో ఎవరైతే జీవించి ఉన్నారో నలుగురు ఆ నిందితులకు జీవిత ఖైదు విధించింది 2002లో. నిందితులు ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు, జార్ఖండ్ హైకోర్టులో. కానీ కేసు అక్కడ పెండింగ్లో ఉండగానే 3 చనిపోయారు. ఇంకొక్కరే మిగిలారు, సైమన్ సోరెన్. ఆ ఒక్కరే మిగిలారు. సుమారు 22 సంవత్సరాల తర్వాత జార్ఖండ్ హైకోర్టు 2024 అక్టోబర్ 28న సైమన్ సోరెన్ యొక్క అప్పీల్ను, అంటే జీవిత ఖైదు విధించిన ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేయండి అన్న సైమన్ సోరెన్ అప్పీల్ను కొట్టేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే అని చెప్పింది. అప్పటికి సోరెన్ వయసు దాదాపు 70 సంవత్సరాలకు వచ్చేసాడు. అనేక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారట. జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడట. హైకోర్టు తీర్పు తర్వాత కస్టడీలోకి వెళ్ళాడు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వస్తే సుప్రీంకోర్టు ఇది ఒక న్యాయ వ్యవస్థ వైఫల్యంగానే డైరెక్ట్గానే చెప్పారు. అంటే జస్టిస్ పార్దివాలా, జస్టిస్ వినోద్ కే చంద్రలతో కూడిన ధర్మాసనం దీని మీద తుది తీర్పునిస్తూ 45 సంవత్సరాల పాటు సాగిన కేసా, న్యాయ వ్యవస్థ వైఫల్యం ఇది, నేరానికి శిక్ష పడేందుకు విచారణ పేరుతో 22 సంవత్సరాలు పడితే అప్పీళ్లతో ఇంకో 22 ఏళ్ళు గడిచిపోయాయి అని చెప్పి, ఇంత తీవ్రమైన వైఫల్యం ఆ న్యాయ వ్యవస్థలో అని చెప్పి మొత్తానికైతే సైమన్ సోరెన్ యొక్క శిక్షను తాత్కాలికంగా నిలిపేశారు. బెయిల్ ఇచ్చారు. వ్యక్తిగత పూచీకత్తు పైన షరతులతో బెయిల్ ఇచ్చారు. ఆయన వెంటనే విడుదల చేయమన్నారు. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి అయితే వాయిదా వేశారట. ఒక కేసును తేల్చేందుకు 45 సంవత్సరాలు పట్టిందట. 45 ఏళ్ళు. ఒక నానుడు ఉంటుంది, కేసు ఓడిపోయినాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఎందుకంటే ఆ ఖర్చులు భరించలేక, మళ్ళీ కోర్టు చుట్టూ తిరిగిన ఖర్చులు భరించలేక అని. సరే, ఇక్కడ ఖర్చులు కూడా భరించడం ఏం జరిగింది ఎందుకంత పక్కన పెడితే ఒక కేసు విచారణకు 45 సంవత్సరాలు పట్టిందట. న్యాయ వ్యవస్థ వైఫల్యమో నేను అనట్లే, సుప్రీంకోర్టే అంటుంది. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో, ఎంతమంది మగ్గిపోతూ ఉన్నారో. అదే డబ్బున్నోడికైతే ఏదైనా అర్ధరాత్రి కోర్టులు తలుపులు తెరుచుకుంటాయి, విచారణ మీద పడుతుంది, రకరకాలు ఏదైనా జరుగుతుంది. కొందరికే అది ఏదైనా అందుబాటులో ఉంటుంది, న్యాయం కూడా అందరికీ అందుబాటులో ఉండదు. కానీ పేపర్లలో మాత్రం న్యాయం అందరికీ సమానమే. భలే ఉంటుంది చదవడానికి ఆ లైన్ మాత్రం.